ఈరోజు అమరావతి బాలోత్సవం 6వ పిల్లల పండుగ. ఈ ఒక్క 3 రోజులతోనే ఈ ఫెస్టివల్ అనేది ఆగకుండా అమరావతి బాలోత్సవం త్రూఅవుట్ ఇయర్ సంవత్సరం పడగున ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ వస్తుంది అమరావతి బాలోత్సవం. ముఖ్యంగా చెప్పాలి అని చెప్పానంటే, నిరుపేదలు నివసించేటువంటి స్లమ్ ఏరియాల్లో విద్యకు దూరం అవుతున్నటువంటి పిల్లల్ని చేరదీసి ఆ స్లమ్ ఏరియాలో ఒక రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ ఒక టీచర్ని అపాయింట్ చేసి సాయంత్రం 6 to 8 6 to 8:30 2.5 గంటల పాటు ఆ టీచరు ఆ పిల్లల తాలూకు హోంవర్క్ని, డౌట్స్ని, ఇతర అనేక రకాలుగా ఆ పిల్లలకు సహకరిస్తూ ట్యూషన్ పాయింట్స్ అనేటువంటివి అమరావతి బాలోత్సవం సంవత్సరం పొడుగుతా నిర్వహిస్తాను విషయం మీ అందరూ కూడా తెలిసిందే. ఈ విజయవాడలో స్లమ్ ఏరియాస్లో 30 ట్యూషన్ పాయింట్లు, 1 కాదు 2 కాదు 3 కాదు 30 ట్యూషన్ పాయింట్లని నిర్వహించేటువంటి వేదిక అమరావతి బాలోత్సవం. అది చిన్న విషయం అనేటువంటిది కాదు. ఆ రకంగా అనేటువంటిదే కాకుండా ఈ రోజున అమరావతి బాలోత్సవం ఈ విజయవాడలో ఉన్నటువంటి అనేక స్కూళ్ళకి రెగ్యులర్గా విజిట్ చేస్తూ మన భారతదేశానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, రిపబ్లిక్ డే మొదలుకొని నెహ్రూ జయంతి వరకు అనేక క్యాలెండర్ ఈవెంట్స్ని ఎందుకు చేయాలి, రిపబ్లిక్ డే తాలూకు ప్రాముఖ్యత ఏంటి, గాంధీ జయంతి ప్రాముఖ్యత ఏంటి, పిల్లల తాలూకు పండుగ తాలూకు ప్రాముఖ్యత ఏంటి, ఆగస్ట్ 15 ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పనే దాని మీద అనేక స్కూళ్ళల్లో ఆయా అంశాల మీద పోటీలు నిర్వహించి ఆ పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రతి స్టూడెంట్కి సర్టిఫికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ఇచ్చి, ఇంకెవరైనా సరే స్పెషల్గా రాసినట్లయితే వాళ్ళకి కన్సోలేషన్ ప్రైజ్ ఇచ్చి ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ 300 మంది 400 మందిని కూర్చోబెట్టి ఆ అంశం మీద నిష్ణాతుల్ని ఇన్వైట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే బాధ్యత అమరావతి బాలోత్సవం ప్రతి పిల్లల పండుగ తీసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మీ స్కూళ్ళకి వస్తామన్నది పిల్లలకు కావాల్సినటువంటిది సైంటిఫిక్ టెంపర్ కావాలి, సైంటిఫిక్ ఆలోచన విధానం కావాలి అనే యాంగిల్లో ఇప్పుడు మీరు ఇంకొక గంటలో మీరు చూస్తారు సైన్స్ ఎగ్జిబిషన్. ఆ సైన్స్ ఎగ్జిబిషన్ ఆస్పెక్ట్కి సంబంధించి కూడా అదే వేదిక మీద దాదాపు 450 మంది స్టూడెంట్స్ ఆ వేదికలు ఇప్పుడు ఎగ్జిబిషన్ తయారు చేయబోతూ ఉన్నారు. అట్లా అనేక కార్యక్రమాలు సంబంధించినటువంటి అమరావతి బాలోత్సవం చేస్తూ ఉన్నది. దీనికి సంవత్సరం పొడుగుతా నిర్వహించాలి అని చెప్పానంటే 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 అయ్యేటువంటిది కాదు. ఈ రోజున బాలోత్సవం నిర్వహిస్తానన్నది 12,000 మంది పిల్లలతోటి. 12,000 మంది పిల్లలకు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశాం. 600 మెమోంటోలు, 15,000 సర్టిఫికెట్లు, దాదాపు 600 మెడల్స్. ఈ ఏర్పాట్లు మొత్తం త్రూఅవుట్ ఇయర్ 12 నెలల పాటు కార్యక్రమం నిర్వహించే దానికోసం దాదాపు 40-50 లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అయినటువంటిది ఈ సంస్థకు అవుతా ఉన్నది ప్రతి సంవత్సరం బడ్జెట్. దానికి అడిగిందే తడుగా కోఆపరేట్ చేస్తున్నటువంటి ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు, అడిగిందే తడువుగా మా కోఆపరేట్ చేస్తున్నటువంటి విజయవాడ ప్రముఖులు, ఇతర దాతలు అందరికీ కూడా మేము ప్రత్యక్షంగా దీనిలో పార్టిసిపేట్ చేసినప్పటికి కూడా పరోక్షంగా మీ మద్దతు లేకుండా, మీ సహకారం లేకుండా, మీ తోడ్పాటు లేకుండా
అవి చేసే అవకాశం అనేటువంటిది ఉండదు. కనుక ఇదే కోఆపరేషన్, ఇదే మద్దతు అనేటువంటిది ఫ్యూచర్లో కూడా ఇచ్చి ఈ అమరావతి బాలోత్సవం ద్వారా రాబోతున్న రోజుల్లో మరిన్ని స్కూళ్ళకి మరింతమంది విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా తయారు చేసేదానికోసం మీరందరూ సహకరిస్తారని చెప్పని ఆశిస్తూ